హలో! హాయ్! వెల్కమ్ టు అర్నస్ వరల్డ్. ఇక్కడ మేము ఒక రెస్టారెంట్‌లో ఉన్నాము. అది మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ రెస్టారెంటు ఏంటనేది లాస్ట్‌లో చూస్తారు మీరే. హైదరాబాద్ నుంచి ఆంధ్ర వస్తున్నాము. ఎప్పుడు తింటామో ఏంటో నాకు కొంచెం ఏదైనా స్పైసీగా ఇప్పించండి. అందులోనూ జ్వరము, జలుబు చేసింది. వేడి వేడిగా ఏదైనా ఇప్పించండి. మళ్ళీ తింటానో తిననో అనంటే తీసుకొచ్చారు బయటకి ఈ రెస్టారెంట్‌కి. అక్కడ మెయింటెనెన్స్ ఉందండి. చాలా నీట్‌గా ఉంది. మనుషులు ఎప్పటికప్పుడు ఒక మెతుకు పడినా మనం తింటూ ఉంటే చూస్తూ ఉండకుండా వెంటనే వచ్చి క్లీన్ చేస్తున్నారు. మెయింటెనెన్స్ సూపర్‌గా ఉంది. ఫుడ్ సూపర్‌గా ఉంది. సూపర్ అంటే సూపర్. ఎక్సలెంట్‌గా ఉంది. అసలు వేడి వేడిగా ఉంటే ఆకలి లేకపోయినా తింటానని మీకు చాలా వీడియోస్‌లో చెప్తూ ఉన్నాను. ఆ వేడన్నంలో నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటే నా వీడియోస్ అన్నీ గమనించండి మీరు. బాగుంటే బాగుందని చెప్తున్నాను. లేకుంటే లేదని చెప్తున్నాను. అన్నీ బాగున్నాయని చెప్పట్లేదు నేను. అది గమనించండి మీరు. ఒక ముద్ద పెట్టుకున్నాను. ఆసమ్ టేస్ట్. ఆ లెగ్ పీస్ కూడా స్మూత్‌గా ఉడికిపోయింది లోపల వరకు. టేస్టీగా ఉంది. చాలా ఇష్టంగా, తృప్తిగా డబ్బులు పోతే పోయినాయి కానండి. కడుపు నిండా చాలా ఇష్టంగా భోంచేస్తే అది మన వంటికి పడుతుంది. ఇష్టం లేకుండా ఎంత భోజనం చేసినా కూడా వంటికి పట్టదు. ఆలోచనలతోటి, దిగులుతోటి తింటే. మనం ఇష్టంగా ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా భోజనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మన వంటికి పడుతుంది. నేనైతే చాలా ఇష్టంగా తిన్నానండి. చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ లేకపోతే నేను వదిలేస్తాను. ఎంత రుచిగా ఉన్నా కూడా కడుపు నిండా తిననండి. లిమిట్‌గా తింటాను నేను. నాకు కావాల్సినంత తిన్నాను. తృప్తిగా ఉంది. అడ్రస్ కూడా ఎక్కడ అంటే కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్‌లో ఈ హోటల్ ఉందండి. ఫ్యామిలీ రెస్టారెంట్. మీకు లాస్ట్‌లో చూపిస్తున్నాను చూడండి. మా హస్బెండ్ కూడా చాలా స్పీడ్‌గా తినేస్తున్నారు అదిగోండి. ఆయనకి ఆకలేస్తున్నట్టుంది. చాలా స్పీడ్‌గా తినేస్తున్నాడు. నా భోజనం అయిపోయిందండి. చూడండి. ఇంకా తినలేకపోతున్నా. నా కెపాసిటీ అయిపోయింది. అయినా సరే టేస్ట్‌గా ఉందని నీట్‌గా తినేస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను. ఈ హోటలు కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్‌లో ఉంది. తప్పకుండా మీరు కూడా వెళ్ళి టేస్ట్ చేస్తారని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. వీడియో చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ రూపంలో బాక్స్‌లో పెట్టండి. నాకు కామెంట్స్ ఎవరు ఏం చేయట్లేదు. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పట్లేదు. ఏదైనా సలహాలు ఇస్తే చేంజ్ చేసుకుంటాను ప్లీజ్. ప్లీజ్ రెస్పాండ్ మై వీడియోస్. అండ్ వెళ్ళి హోటల్‌లో మీరు కూడా తింటారని. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కరెక్షన్ చేసుకుంటాను కదా! ప్లీజ్ సెండ్ ద కామెంట్స్. అండ్ చూడండి రెస్టారెంట్ చైతన్య ఫ్యామిలీ రెస్టారెంట్. తప్పకుండా విజిట్ చేయండి ప్లీజ్.